మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సార్ ఈ ప్రోటీన్ గురించి మీరు చెప్పారు కదా, ఫిష్ ఎగ్స్ ఇవి చెప్పారు. ఇదంతా నాన్ వెజిటేరియన్ వాళ్ళకి ఎక్కడ నుంచి వెజిటేరియన్ వాళ్ళకి ప్రోటీన్స్ చాలా, అసలు వెజిటేరియన్ ప్రోటీన్ మంచి ప్రోటీన్ దాల్, స్ప్రౌట్స్, ఆల్ లెంటిల్స్లో ప్రోటీన్స్ ఉంటాయి. ఈ బీన్స్ ఇటువంటి దాంట్లో కూడా పెసర మంచిది. ఇప్పుడు దోశ బదులు పెసరట్టు తినండి, మంచిది. మన పెసరట్టు మంచిది చాలా. మీరు ఒక 2 రోజులు దోశలు ఇడ్లీలు ఆపేసి పెసరట్టు తినండి, మంచిది చాలా. పెసరట్టు మన ట్రెడిషనల్గా చూడండి, పెసరట్టు, కోకోనట్ చట్నీ, సాంబారు, అల్లం పచ్చి, ఇవన్నీ మంచి, అసలు హెల్తీ. అలా తిన్నాం అనుకోండి మనకి మంచి హెల్త్కి మంచిది. సో ఈ వెస్టర్న్ బ్రేక్ఫాస్ట్ టోస్ట్ బటర్ ఎగ్ అన్న బదులు ఇవి మంచి మాట. అంటే మామూలుగా ఈ ప్రపంచం పెద్దది, ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకమైన శీతోష్ణ, అంటే చలి శీతోష్ణ పరిస్థితుల్లో ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకంగా ఉంటాయి, జీన్స్ ఒక్కో రకంగా ఉంటాయి. దీన్ని స్టడీ చేసి కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే ఆయా ప్రాంతాలకి ఈ ఆహారం మన వాళ్ళు డిసైడ్ చేశారు. 100 ఏళ్ల నుంచి మనం అవే ఫాలో అవుతున్నాము కదా. ఇప్పుడు ఇది మారడం లేదు. నేను అనేది ఏమంటే, మనం ఏ ప్రాంతంలో ఉన్నామంటే ఆ ప్రాంతము భోజనం ఫుడ్స్ అడాప్ట్ చేయడం మంచిది. అవును, మీరు చెప్పాను ఫర్ ఎగ్జాంపుల్ పెసరట్టు మన దాంట్లో, అలాగా చాలా చిక్కుడుకాయతో చేస్తారు, లాల్తో చేస్తారు, సాంబారు, ఇటువంటివన్నీ హెల్తీ ఫుడ్స్. ఇవి మనము అదే కంటిన్యూ చేయాలి. బట్ ఏమంటే కొత్తగా వెస్టర్నైజ్ ఫుడ్స్, ఇప్పుడు ఇడ్లీ కూడా మనకి వేరే టైప్స్లో చేయొచ్చు. పురాణాలు వేరే, మామూలుగా ప్యూర్ ఇడ్లీ వచ్చింది అనుకోండి, కంప్లీట్ డైజెస్టెడ్, అవన్నీ మోడర్న్. ఇది అది ఆవిరి కూడా అనేవాళ్ళము. అలాగే ఇప్పుడు మనము ఆపం తీసుకోండి, ఆపం కూడా బాగా స్టీమ్డ్, అది మంచి ఇది. అది కేరళ వాళ్ళు ఎక్కువ తింటారు, అది తింటారు మన దగ్గర కూడా. సో ఇటువంటివన్నీ ఒరిజినల్ డైట్స్ అని మనం ఫాలో అయ్యి, ఈ కొత్త అడిషన్స్ వచ్చాయి చూడండి, అవి మంచిది కాదు. మన ఏ రీజన్లో ఉంటే ఆ ఆహారం తింటాం. కేరళ అనుకోండి, ఆ కేరళ వాళ్ళు తిన్న ఆహారం అది మంచిది లోకల్గా. వాళ్ళకి ఎక్కడ గ్రో అయిన ఆహారం తింటే అది చాలా మంచిది. మన ఈ వెస్టర్నైజ్ డైట్స్ వచ్చి చాలా ఇచ్చేస్తుంది. ఈ వెస్టర్నైజ్ డైట్స్ కూడా మన డైట్స్కి అడాప్ట్ చేసుకోవాలి. అవి తింటే కూడా మనం ప్యూర్ వెస్టర్నైజ్డ్ మెడిటరేనియన్ డైట్ మనం తినలేము. మన దానికి అడాప్ట్ చేసుకొని తింటే మనకి మంచిది. మన దోశలు వాళ్ళు తింటున్నారు, వాళ్ళ బర్గర్లు పిజ్జాలు మనం తింటున్నాం. అదే మిస్టేక్. ఇప్పుడు మామూలుగా నేను విన్నాను, ఎవరో చెప్పగా విన్నాను, ఈ బ్యాక్టీరియా మైక్రోబయోమ్ ఇంపార్టెంట్ అని చెప్పారు కదా మీరు. ఈ క్రమంలో అసలు మన బ్యాక్టీరియా ఆల్మోస్ట్ మనం కోల్పోయి యూరోపియన్ బ్యాక్టీరియా వచ్చేసింది అంటున్నారు మనలోకి. అది కరెక్ట్. అంటే స్లోగా ఈ వెస్టర్నైజేషన్ వల్ల మనకి మంచి బ్యాక్టీరియా ఉంది, అది పోయి బ్యాడ్ బ్యాక్టీరియా వచ్చి ఓవర్టేక్ చేస్తా ఉంది. సో మనం ఇప్పుడు అగైన్ దీని గురించి కూడా మేము చాలా రీసెర్చ్ చేస్తున్నాము. వీఆర్ స్టడీయింగ్ బ్యాక్టీరియా ఇన్ డిఫరెంట్ పీపుల్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. మన కుంభమేళా జరిగింది, దాంట్లో చాలా బ్యాక్టీరియల్ స్టడీస్ చేసాము. అలాగే వీఆర్ డన్ మంచి రిజల్ట్స్ పబ్లిష్ చేస్తున్నాము. ఇప్పుడు నేను ప్రకారం మన బ్యాక్టీరియా, మన న్యాచురల్ బ్యాక్టీరియా, మన దేశంలో ఉన్న బ్యాక్టీరియా, మన ప్రాంతాల్లో ఉన్న మంచి బ్యాక్టీరియా, అవి ప్రిజర్వ్ చేసుకోవాలి. అవి చేయడానికి కొన్ని టెక్నిక్స్, కొన్ని మెథడ్స్ అవి ఉన్నాయి. అవి మేము ఇప్పుడు ఇంకోటి ఏం చేస్తున్నామంటే రీసెర్చ్, ఈ ఎక్స్టెన్సివ్ బ్యాక్టీరియా రీసెర్చ్ చేసిన తర్వాత ఏవి మంచి బ్యాక్టీరియా, ఏ చెడ్డి బ్యాక్టీరియా అని కనుక్కున్న తర్వాత, ఈ బ్యాక్టీరియా అనేది మన స్టూల్స్లో ఉంటాయి, కష్టం వేయటం, థెరపీలు ఏమి లేవు. సో వీఆర్ డెసికేటింగ్ ఇట్ అండ్ ప్రొడ్యూసింగ్ వాట్ ఈస్ కాల్డ్ క్రాప్స్యూల్స్. అంటే ట్యాబ్లెట్స్, మన ఈ మామూలుగా యాంటీబయాటిక్స్ ఇటువంటి ట్యాబ్లెట్స్ బదులు ఈ డెసికేటెడ్ స్టూల్ క్యాప్సూల్సే ట్యాబ్లెట్స్ లాగా ఇస్తున్నాం. భవిష్యత్తు అదే అంటున్నారు, ఫ్యూచర్ అదే దానికి. తర్వాత సార్ మార్నింగ్ మన తెలుగు వాళ్ళం కాబట్టి మన ప్రాంతం మాట్లాడుకుందాం. ఇప్పుడు మీ టాపిక్ అంతా లోకల్గా ఏ ఆహారం అవైలబుల్గా ఉందో 100 ఏళ్ల నుంచి అది తినండి. లోకల్గా మనం ఎలా ఉన్నామో దాన్ని ఫాలో. సేమ్ ఫిజికల్ యాక్టివిటీ చూసుకోండి, సేమ్ యాక్టివిటీ, యూ డోంట్ హ్యావ్ టు. కానీ ఇప్పుడు ఆ ఆఫీస్లో కూర్చోవడం టైం లేకుండా వేరే అడ్వకేటింగ్, సరే ఎక్సర్సైజ్ 1 అవర్ చేయాలా, ఎక్సర్సైజ్ చేయాలా. ఈ ఎక్సర్సైజ్ కూడా ఇంపార్టెన్స్ ఏమంటే, అందరు నేను 1 అవర్ చేస్తున్నా సార్ టైర్డ్ అయిపోతున్నామని అంటుంటారు. ఎక్సర్సైజ్లో 2 టైప్స్ ఉన్నాయి. కొంతమందికి మార్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తే మంచిది, కొంతమందికి రాత్రి చేస్తే మంచిది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను నైట్ చేస్తేనే నాకు ఫ్రెష్ ఉంటుంది. అది ఎలాగంటే బాడీలో లాక్టేట్స్ అని ఉంటాయి. లాక్టేట్ మెజర్మెంట్ చేసి మనం కనుక్కోవచ్చు. లాక్టేట్స్ ఎక్కువ అయిపోయాయి అనుకోండి, అప్పుడు నైట్ చేస్తే బెటర్. అది మరి ఎక్కువ సంకేతం తెలుస్తుందా? తెలిసిపోతుంది కదా మనకి. ఇప్పుడు బాడీలో ఎక్సర్సైజ్ చేస్తే, అది సింపుల్గా చెప్పాలంటే, సపోజ్ ఎక్సర్సైజ్ చేసామనుకోండి, ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఫ్రెష్గా ఉండదు, చాలా టైర్డ్ అయిపోయాం అనుకోండి, దట్ మీన్స్ యువర్ ఎక్సర్సైజ్ షుడ్ బి డన్ ఇన్ ది ఈవినింగ్. చేసిన తర్వాత ఫ్రెష్గా ఉన్నాం అనుకోండి, యూ షుడ్ డూ ఇన్ ద మార్నింగ్. బట్ సింపుల్గా అది కెమికల్గా కూడా మనం టెస్ట్ చేయొచ్చు. బాడీలో లాక్టేట్స్ తీసుకొని
ఎప్పుడు లాక్టేట్ లెవెల్ చాలా ఎక్కువ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు పర్సనల్గా చెప్తున్నా కదా, నేను ఐ ఎక్సర్సైజ్ ఎవ్రీడే 1.5 hours చేస్తాను విగరస్ ఎక్సర్సైజ్. కానీ ఆ ఎక్సర్సైజ్ మార్నింగ్ చేశాను అనుకోండి, ఐ ఫీల్ డల్ హోల్ డే. అదే నైట్ చేశాను అనుకోండి, బాగా ఫ్రెష్ ఉంటుంది నాకు. అది నేను నా లాక్టేట్ మెజర్మెంట్ చేసి చూసుకున్నాను. అంటే మీరంటే డాక్టర్ కాబట్టి సైంటిఫిక్ గా ఎవరికైనా తెలుసుకుంటారు. మామూలు వాళ్ళ మీరు కూడా ఏం లేదు, ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసి మీ బ్లడ్ శాంపుల్ లాక్టేట్ లెవెల్ పంపించారనుకోండి, లాక్టేట్ లెవెల్ మరీ ఎక్కువ ఉంటే మీరు నైట్ చేసుకుంటారు బెటర్. అంటే మన బాడీ సంకేతం ఇస్తుంది కదా, మైండ్ లో కూడా తెలిసిపోతుంది మనకి ఏది ఎక్సర్సైజ్. మీకు కూడా మార్నింగ్ వాక్ చేశారనుకోండి, కానీ ఇంకోటి ఏమంటే ఎక్సర్సైజ్లో ఏదో లీజర్లీ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటా, కాఫీ తాక్కుంటా, ఏదో స్మోక్ చేసుకుంటా వాకింగ్ అది విగ్రెస్గా మినిమం పర్ అవర్ 6 kilometers నడవాలి. మినిమం 6 is మినిమం. అంటే ఐడియల్ 5 kilometers అంటారు కాదు, 6. అదే సెకండ్. అదేవిధంగా ఈ ఎక్సర్సైజే కాకుండా మజిల్స్ చాలా ఇంపార్టెంట్. మనకి ఏం తెలిసిందంటే మన మెటబాలిజము బాడీ నుంచి మజిల్స్ తెప్పిస్తే మంచిది బాడీకి. సో చిన్న చిన్న మజిల్ ఎక్సర్సైజెస్, హ్యాండ్ ఎక్సర్సైజెస్, ఈ కోర్ ఎక్సర్సైజ్ అంటాం, అంటే బాడీలో ఉన్న అబ్డామిన్ మజిల్స్ కోర్, ఈ కోర్ ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసి మన బాడీలో మజిల్ స్ట్రెంగ్త్ ప్లస్ ఏరోబిక్ స్ట్రెంగ్త్ అంటే అలాగా వీ కెన్ డూ ఈ వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, ఇవన్నీ ఏరోబిక్ ఎక్సర్సైజ్. ఈ రెండు ఈక్వల్ కాంపనెంట్ చేయాలి. మామూలు చాలా మంది ఉట్టి వాక్ చేసి వదిలేస్తారు, అది లీజర్లీ వాక్. రోజు పొద్దున ఒక 2-3 kilometers ఫ్రెండ్స్ వచ్చి బాగా బ్రేక్ఫాస్ట్ తిని హ్యాపీ కరెక్ట్ కాదు, తెలియదు అది. సో వీ హ్యావ్ టు డూ ద కరెక్ట్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్. మార్నింగ్ ఎక్సర్సైజా, ఈవినింగ్ ఎక్సర్సైజా, ఎంత ఎక్సర్సైజ్ చేయాలా, ఏ బాడీకి ఎక్సర్సైజ్ చేయాలా, అబ్డమన్ సెంట్రల్ అబ్డమన్ ఎక్సర్సైజ్, హ్యాండ్స్ మజిల్, ఇవన్నీ కూడా కరెక్ట్గా అడ్వైస్ తీసుకొని చేయటం బెటర్. అంటే మామూలుగా కార్బోహైడ్రేట్స్, ప్రోటీను, మీటు ఇలా పర్ఫెక్ట్ సంపూర్ణమైన ఆహారం ఎలా ఇంపార్టెంటో మన ఎక్సర్సైజ్ ఫార్మేట్ ఎక్సర్సైజ్ ఎప్పుడు చేయాలి, ఏ ఎక్సర్సైజ్, అవి కూడా చాలా అది నెగ్లెక్ట్ చేస్తాం. వాకింగ్, ఏరోబిక్స్ ఇవన్నీ ఎక్సర్సైజ్ కాంబినేషన్ చేయాలి. ఇప్పుడు థర్డ్ కాంపోనెంట్ గట్ హెల్త్కి స్లీప్ గురించి చాలా మిస్నామర్స్ ఉన్నాయి. అంటే చాలా మంది బిజీ వాళ్ళు, ఇప్పుడు నేను కూడా మొట్టమొదట ఇది కూడా మిస్టేక్స్ చేసేవాళ్ళము. టైం లేదని చెప్పి 4 గంటలు పండుకోవటం అలా చేసి కొంతవరకు ఈ బ్యాక్టీరియా చాలా ఇంపార్టెంట్. దే ఆర్ వెరీ సెన్సిటివ్ టు స్లీప్. బ్యాక్టీరియా కూడా పండుకోవాలి కదా, రెస్ట్ ఇవ్వాలి కదా. మనం సపోజ్ మన బాడీ వర్క్ చేస్తుంది, దాని రెస్ట్ అవి ఇరిటేట్ అయిపోయి గుడ్ బ్యాక్టీరియా పోతాయి బాడీలో. అంటే ఎలాగంటే మన ఆర్గనైజేషన్ ఎంప్లాయీస్ ఉంటారు, మన ఎంప్లాయీస్కి రెస్ట్ ఇవ్వకుండా రాత్రి పగలు పని చేయండి అంటే మంచి వాళ్ళు వెళ్ళిపోయి చెడ్డలు మిగులుతారు. డిసిప్లిన్ మధ్య ఫైట్ వచ్చి అలాగే బ్యాక్టీరియా కూడా సేమ్ ఒక ఫ్యాక్టరీ లాగా లోపల. లుక్ ఆఫ్టర్ స్లీప్ నార్మల్గా ఇండివిజువల్గా ఒకరికి 8 hours, కొంతమంది 6 hours, అలా డిఫరెంట్ రేంజ్. 6 to 8 hours అంటాము, 7 hours నార్మల్గా యావరేజ్. మరీ ఎక్కువ స్లీప్ 10 hours చేస్తే కూడా లోపల బద్ధకం వచ్చేస్తుంది, బ్యాక్టీరియా కూడా బద్ధకం వస్తుంది. ఎంత ఇవ్వాలి అంత ఇవ్వాలి, 7 to 8 hours. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే మనం మాడిఫై కూడా చేసుకోవచ్చు ఈ స్లీప్. కొన్ని ఎక్సర్సైజెస్ వల్ల 8 hours అవసరం ఉన్న స్లీప్ 4 hours సేమ్ స్ట్రెంగ్త్ రావచ్చు. అదేమంటే రెమ్, నాన్ రెమ్ స్లీప్ అంటారు. రెమ్ స్లీప్ ఇంపార్టెంట్ మనకి, ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ స్లీప్ అంటారు, గాఢ నిద్ర అంటారా. రెమ్ స్లీప్ అనేది మన నిద్రలో డ్రీమ్స్ వస్తాయి, అవన్నీ రెమ్ స్లీప్. ఈ రెమ్ స్లీప్ మనం ఇఫ్ ఆర్ ఏబుల్ టు కండెన్స్ టు 4 hours వీ కెన్ గెట్. ఇది కూడా ఒక టెక్నిక్, ట్రైనింగ్, అంటే ఇది ఒక సెపరేట్ సబ్జెక్ట్, చాలా టైం పడుతుంది. స్లీప్ హైజీన్ అంటారు కదా, స్లీప్ హైజీన్, స్లీప్ ట్రైనింగ్, స్లీప్ టెక్నిక్ ఇవన్నీ ఉన్నాయి.